బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్టులపై పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాయి. సత్ఫలితాలు రాబోతున్నాయి. త్వరలో మంచి వార్తలు వినిపించబోతున్నాయి. 90 టీఎంసీల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, 20 టీఎంసీల డిండి ఎత్తిపోతల పథకానికి నికర జలాలు ఇవ్వడానికి సమ్మతి తెలిపి ఎన్ఓసీ ఇస్తేనే తదుపరి చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా గోదావరి జలాల్లో న్యాయమైన వాటా నుంచి ఒక చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. జల వివాదాల పరిష్కారం కోసం ఒక రాష్ట్రంతో చర్చలు జరుపుతుంటే బురద చల్లడానికి రెడీగా ఉంటారు. బురద చల్లినా అడ్డుపడినా పక్క రాష్ట్రంతో చర్చలు జరిపి పాలమూరుకు 90 టీఎంసీలు, డిండికి 20 నుంచి 30 టీఎంసీల నీటిని వాటా సాధిస్తామని స్పష్టం చేశారు. మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే, ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో, ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా, ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం సాగునీటికి ఖర్చు పెడితే ఒక్క మన జిల్లాకే 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన. మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో అన్న అన్ని పాలమూరికే తీసుకుపోతావా, మా సంగతి ఏందని అడిగారు. మీరు కూడా చూసారు. నేను చెప్పిన, అయ్యా మాది 60 ఏండ్ల గోస, మాది వలసల బతుకులు. ఇవాళ నేనున్నా, ఇక నేనున్నప్పుడు కూడా మా వాళ్ళకి ఏం చేయకపోతే, ఓ బుక్కెడు పువ్వ ఎక్కువ పెట్టకపోతే వడ్డించడానికి నేను ఉండి కూడా దండగా, ఇక మీరేమని అనుకున్నాయా మా జిల్లా కొంచెం ఎక్కువ పెడతా అని చెప్పిన. పెద్ద మనసు చేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సహకరించి ఇవాళ మన జిల్లా నుంచి ఏ కాగితం పోయినా ఇవాళ మనకు పనులు అవుతున్నాయి, నిధులు విడుదల అవుతున్నాయి. ఇంతకుముందే ఎండమైండ్ అనిరుద్ధ్ చెప్పినట్టు జైలు కట్టాలని వాళ్ళు అనుకుంటే, మా పిల్లలు చదువుకొని ఇంజనీర్లు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై దేశాన్ని ఏలాలని IIITతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవాళ మన జిల్లాకు మంజూరు తెచ్చుకున్నాం. ఒకప్పుడు బడికి పోవాలన్న కొడంగల్ వాళ్ళు మహబూబ్నగర్ రావాలి, తాండూరు పోవాలి, పరిగి పోవాలి. ఇవాళ హైదరాబాద్లో ఉన్నోడన్నా ఎంబీబీఎస్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, పాలిటెక్నిక్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా, సైనిక్ స్కూల్ కు పోవాలన్నా, నర్సింగ్ కాలేజ్ చదవాలన్నా ఇవాళ కొడంగల్కి వచ్చి